నిర్మాణ కార్యస్థలంలో పర్యావరణ, ఆరోగ్యం మరియు భద్రత. Environment, health and safety at construction site. కన్స్ట్రక్షన్ సైట్లో పనిచేసేటప్పుడు ఏ వ్యక్తికి లేదా పర్యావరణానికి హాని జరగకుండా చూసుకోవడానికి ఈహెచ్ఎస్ విభాగం పనిచేస్తుంది. ఈ అనగా ఎన్వైరన్మెంట్, హెచ్ అనగా హెల్త్, ఎస్ అనగా సేఫ్టీ. కన్స్ట్రక్షన్ సైట్లో పనిచేసేటప్పుడు ఈ 3 విషయాలలో మనం కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. వాటి గురించి తెలుసుకుందాం రండి. పర్యావరణం, ఎన్వైరన్మెంట్. మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మనందరి బాధ్యత. ఈ బాధ్యతను నెరవేర్చడానికి ఈ విషయాలను గుర్తుంచుకోండి. 1. దుమ్ము ఎగరకుండా ఉండటానికి ఆ ప్రదేశంలో నీటిని చల్లండి. 2. చెత్తను ఎల్లప్పుడూ చెత్తబుట్టలో వేయండి. 3. అనవసరంగా విద్యుత్ పరికరాలను ఉపయోగించవద్దు. 4. ఏ వస్తువులను వృధా చేయవద్దు. ఆరోగ్యం, హెల్త్. పని ప్రదేశంలో పనిచేసేటప్పుడు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కాబట్టి ఈ విషయాలను గుర్తుంచుకోండి. 1. దుమ్ము ఉన్న ప్రదేశంలో పనిచేసేటప్పుడు ఎల్లప్పుడూ మాస్క్ను ధరించాలి. 2. పని ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచాలి. 3. వేసవిలో తరచుగా నీరు త్రాగాలి. 4. వెల్డింగ్ చేసేటప్పుడు ఎల్లప్పుడూ అద్దాలు ధరించాలి. భద్రత. కన్స్ట్రక్షన్ సైట్లో భద్రత ముఖ్యం. మంచి భద్రతా ఏర్పాట్లు సమయం, డబ్బు మరియు ప్రాణాలను కాపాడడంలో సహాయపడతాయి. కాబట్టి ఈ విషయాలను గుర్తుంచుకోండి. 1. కన్స్ట్రక్షన్ సైట్లో పనిచేసేటప్పుడు ప్రమాదాలు జరగకుండా శ్రద్ధ మరియు జాగ్రత్త అవసరం. 2. అగ్ని భద్రతా నియమాలను పాటించండి మరియు మంటలను ఆర్పే పరికరాలను ఉపయోగించండి. 3. ఎల్లప్పుడూ PPE కిట్ అనగా వ్యక్తిగత రక్షణ పరికరాలు ఉపయోగించండి. ఈ పరికరాలను సరిగ్గా ఉపయోగించడం వల్ల మీ భద్రత మెరుగుపడుతుంది మరియు ప్రాణాంతక ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుకోవచ్చు. PPE కిట్ను ఉపయోగిస్తున్నప్పుడు ఈ క్రింది వాటిని గుర్తుంచుకోండి. 1. ఎల్లప్పుడూ సేఫ్టీ హెల్మెట్, బూట్లు, రిఫ్లెక్టివ్ జాకెట్ మరియు గాగుల్స్ వంటి భద్రతా పరికరాలను ఉపయోగించండి. 2. భద్రతా పరికరాలను కాలానుగుణంగా తనిఖీ చేయండి. 3. ఎత్తైన ప్రదేశాలలో పనిచేసేటప్పుడు సేఫ్టీ బెల్ట్ ఉపయోగించండి. ఒక పెద్ద సైట్ యొక్క ప్రధాన కాంట్రాక్టర్ ఒక ఈహెచ్ఎస్ విభాగాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ విభాగం యొక్క సైట్ అధికారి చిన్న కాంట్రాక్టర్లు అందరూ కార్మికుల భద్రత, ఆరోగ్యం మరియు పర్యావరణ అవసరాలను పాటిస్తున్నారని నిర్ధారిస్తారు. చిన్న సైట్లకు ఈ రకమైన విభాగం ఉండదు, కానీ ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని సైట్లో పనిచేయడం కాంట్రాక్టర్ బాధ్యత.